అందరికి వందలండి. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారు మాత్రమే ఈ వీడియోని చూడండి. అతి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో మధ్య అధ్యాయం ఏదో మీకు తెలుసా అండి? దావీదు రాసినటువంటి కీర్తనలు 118వ అధ్యాయం అండి. అయితే దానికి ముందున్నటువంటి 117వ అధ్యాయంలో కేవలం 2 వచనాలతో బైబిల్లోనే అతి చిన్న అధ్యాయంగా ఉంది. అయితే దానికి తర్వాత 119వ కీర్తన దాదాపుగా 176 వచనాలతో బైబిల్లోనే అతి పెద్ద అధ్యాయంగా ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే బైబిల్లోనే మధ్య అధ్యాయంగా ఉన్నటువంటి 118వ అధ్యాయానికి ముందు 594 అధ్యాయులు, దానికి తర్వాత 594 అధ్యాయులు, ఈ రెండు కలిపితే 1188 అనే సంఖ్య వస్తుందండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే బైబిల్లోనే మధ్య వచనం ఏదో మీకు తెలుసా అండి? దావీదు కీర్తనలు 118వ కీర్తన 8వ వచనం అండి. ఇంత ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ వచనంలో ఏముందో మీకు తెలుసా అండి? మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అని ఉంటుందండి. నిజమే కదండి. మనుషులను నమ్ముకున్న కంటే దేవుని ఆశ్రయించుట ఎంతో మేలు. దేవుని ఆశ్రయించుట ఎంతో మేలు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిపరుడును. ఆయన మన జీవితాల్లో ఆశ్రయంగా ఉన్నాడు. మీ జీవితాల్లో కూడా దేవుడు ఆశ్రయంగా ఉంటే దేవుడే నా ఆశ్రయం అని కామెంట్ చేయండి. దేవుని వాక్యం ప్రేమించే ఫ్రెండ్స్కు, స్నేహితులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయగలరు. థ్యాంక్ యూ లార్డ్.